సృష్టి మొత్తంలో కూడా అనేక రకాల జీవరాశులు ఉన్నాయి కదా, అనేక రకాల జీవరాశులు మనం చూస్తున్నాం. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలో కూడా మహోత్కృష్టమైన మహోన్నతమైన జీవరాశి ఎవరండి? ఎవరు? మానవుడు. అయితే ఈ మానవునికి జంతువుకు ఉన్న తేడా ఏమిటి? ఏమైనా ఉన్నాయా తేడాలు? ఉన్నాయి. ఏమైనా ముఖ్యంగా 2 తేడాలు చెప్పండి సార్. ముఖ్యమైన ఇంపార్టెంట్ 2 తేడాలు. ఆడమగ అంటే ఆడమగ జంతువులో లేదా మనుషుల్లో లేదా? జంతువులు మాట్లాడవు, మానవులు మాట్లాడతారు. ఎవరు చెప్పారు? చూడండి, చైనీస్ భాష తెలుసా? చైనీస్ భాష మీరు మాట్లాడతారా? అలాగే జంతువులకంటూ భాష ఉంది. చీమలు మాట్లాడుకుంటాయి, వారికి సంకేతాలు ఉన్నాయి. ఉదాహరణకి పిల్లి ఉంది. పిల్లి ఏ శబ్దం చేస్తుంది చెప్పండి? ఆ ఒక్కటే మనకు తెలుసు. పిల్లి 60 కన్నా ఎక్కువ రకాల శబ్దాలు చేస్తుంది. వాటికంటూ ఓ భాష ఉంది. వాటి భాష మనకి రాదు, మన భాష వాటికి రాదు. వాటికి భాష ఉంది. ఏమిటి తేడా? ఏమండి? విచక్షణ జ్ఞానము. విచక్షణ జ్ఞానం మానవుడికి ఉంది, సృష్టికర్తన దైవం ప్రసాదించాడు. జంతువులకు లేదు. మరొక తేడా ఏంటి? సృష్టికర్తన దైవం మనకి ఆత్మని ప్రసాదించాడు. జంతువులలో ఆత్మ లేదు, మానవులలో ఆత్మ ఉంది. విచక్షణ జ్ఞానం మానవుడికి ఉంది కాబట్టి మానవ జీవితం అనేది ఒక పరీక్ష. జంతువుల జీవితాలు పరీక్ష కావు, మానవ జీవితం పరీక్ష. కాబట్టి మానవ మరణానంతరము దాని పరీక్షకి రిజల్ట్స్ ఉన్నాయి. శాశ్వత స్వర్గం ఉంది, శాశ్వత నరకం కూడా ఉంది. ఇది మానవుల కోసం, జంతువుల కోసం కాదు. ఇది జంతువులకి మానవులకు ఉన్న తేడా.